వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధానాంశాలు. నేడు రాష్ట్రంలో గృహ ప్రవేశ పండగ జరుపుకుంటున్నారు ప్రజలు. 3,192 గృహాలకి పేద మధ్యతరగతి ప్రజలు ఆనందంతో గృహప్రవేశాలు జరుపుకుంటూ పండగ చేసుకుంటున్నారు. గత పాలకుడు 2019కు ముందు పూర్తి చేసిన గృహాలను కూడా లబ్ధిదారులకు అందజేయకుండా తన స్వార్థంతో, కక్షతో ఆ పేదలు ఆ గృహప్రవేశాలు చేసుకోవడం ఇష్టం లేక వాటిని ఎలా నాశనం చేశాడో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గృహాలను కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేసి ఆనందోత్సవాల మధ్య నేడు గృహప్రవేశాలు చేసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన ప్రధాన వాగ్దానాల్లో లబ్ధిదారులకి ఇళ్లు పూర్తి చేస్తామన్న వాగ్దానం ఒకటి ప్రధానమైన వాగ్దానం. అది నేడు పూర్తి కాబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇళ్లు లేని వారికి అందరికీ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల హామీల్లో భాగంగానే 17 మాసాల్లోనే 3,192 గృహాలను పూర్తి చేసి ఆ లబ్ధిదారులకి అందించే ప్రక్రియ నేడు పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 3,192 గృహప్రవేశాలు నేడు జరగబోతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. ఆ ఇళ్ల లబ్ధిదారులకు ఆ ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన BLC కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, PMAY గ్రామీణ కింద 65,292 ఇళ్లు, PMAY జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో నేడు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేరున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 ఇళ్లలో నేడు గృహప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ విభాగాల్లో 8 లక్షల ఇళ్లు పూర్తి చేసింది. ప్రస్తుతం 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3,192 ఇళ్లు పూర్తి చేసింది. గత పాలకులు అంటే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి జమానాలో ఒక్క ఇల్లు కట్టి ఇవ్వకపోగా సొంతింటి కళల్ని కూల్చివేసింది. వాళ్ళని నట్టింట ముంచేసింది, నమ్మక ద్రోహం చేసింది. పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ పార్టీ రంగులు వేసుకుని కాలక్షేపం చేశాడు తప్ప ఒక్క ఇల్లు ఆ లబ్ధిదారులకు ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. దాదాపు పూర్తయిన ఇళ్లను కూడా నిరుపయోగంగా మార్చి ఎలా పాడుబడేలా చేశాడో కూడా చూసాం. ఆ పేదలకి, ఆ మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వకుండా 4,73,000 ఇళ్ళు రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ రెడ్డిది. ఇళ్ళు పూర్తి చేసుకున్న 2,73,000 మంది లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని తిప్పి వాళ్ళకి నరకం చూపించి ఆ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాకీలు మొత్తం పెండింగ్ పెట్టి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిలిపేసిన ఇళ్ల బకాయిల్ని దశల వారీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లబ్ధిదారులకు చెల్లించింది ప్రభుత్వం. ప్రస్తుతం పూర్తి చేసిన ఇళ్లే కాకుండా మరిన్ని ఇళ్లను త్వరితగతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. 3,129 ఇళ్లు ప్రారంభోత్సవాల సందర్భంగా ఆ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో సూపర్ 6 దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తూ సంక్షేమ కార్యక్రమాలు రెట్టింపు చేసి అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తూ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా వడివడిగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అభినందనల వెల్లో తెలియజేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాటి పాలకుడు రాక్షసుడిలా మారి దుర్మార్గంగా వ్యవహరించి రాష్ట్రాన్ని తమను లూటీ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వడివడిగా అడుగులేస్తూ ఆ ఉద్యోగాల కల్పన దిశగా ఎలా ముందుకెళ్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. గత పాలకుడు రాష్ట్రాన్ని నాశనం చేసి లూటీ చేసి దోచుకుంటే నేడు కూటమి ప్రభుత్వం ఆ ఊబిలో కూరుకోబడిన రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి అభివృద్ధి పదాన్ని నడిపించడంలో తన విజన్తో, తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు రెట్టించిన ఉత్సాహంతో ఎలా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారో రాష్ట్రంతో పాటు దేశం అంతా చూస్తూ ఉంది.